ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాస్తూ ఉంటారు విద్యార్థులు. అయితే ఈ ఎగ్జామ్కు అప్లై చేసుకునేందుకు విద్యార్థులు పడరాని పాటలు పడుతున్నారు. ఆధార్ కార్డులో పేరుతో 10th సర్టిఫికేట్కు ముడిపడడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జేఈఈ ఎంట్రన్స్కు ఆధార్ అప్డేట్ తలనొప్పిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. నెలల తరబడి వెయిట్ చేస్తున్నా ఆధార్ అప్డేట్ కావడం లేదంటున్నారు. ప్రభుత్వం నుంచి పొందే సేవలన్నీ ఆధార్తో ముడిపెట్టడంతో ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. ఉన్నత విద్య, ఉద్యోగ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోనూ ఆధార్ కార్డునే పరిగణలోకి తీసుకుంటుండడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఆధార్ కార్డును గుర్తింపు ధృవీకరణగా మాత్రమే చూడాలని కేంద్రం స్పష్టం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు రెడీ అవుతున్న విద్యార్థులను ఆధార్ సమస్య వేధిస్తోంది. జేఈఈ మెయిన్స్ 2026 మొదటి సెషన్ దరఖాస్తు గడువు ముగిసింది. దీంతో ఆధార్ కార్డులో సవరణల కోసం ఇంటర్ విద్యార్థులు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరీక్షకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి కావడంతో వేల సంఖ్యలో విద్యార్థులు అప్డేట్ కోసం పడిగాపులు కాస్తున్నారు. జనవరిలో జరగనున్న జేఈఈ మెయిన్స్ 2026 మొదటి సెషన్ కు ఆన్లైన్ లో దరఖాస్తు చేసేందుకు గడువు ముగియనుంది. దరఖాస్తు చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రూల్స్ స్టూడెంట్స్ కు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రధానంగా ఆధార్, 10th సర్టిఫికేట్ లో విద్యార్థి తల్లిదండ్రుల పేర్లు, చిరునామా ఒకేలా ఉండాలనే నిబంధన చాలా ఇబ్బందిగా మారింది. ఆధార్ కార్డ్, 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే నేమ్స్ మిస్ మ్యాచ్ అని చూపిస్తోందని ఎక్కువ మంది విద్యార్థులు చెబుతున్నారు. దీంతో జేఈఈ మెయిన్స్ కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆధార్ కేంద్రాల దగ్గర క్యూ కడుతున్నారు. ఆధార్ అప్డేట్ చేసుకోమంటున్నారు. ఈడ ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే నెంబర్లు ఇంకా అవన్నీ లింక్ చేయాలి. మేము లింక్ చేయడానికి ఉండాలా లేదా స్టడీ చేసుకోవాలా? మొత్తం టైం లేదా ఇక్కడనే పోతుంది లేదా అక్కడ పోతుంది. ఈ టైం అసలు దీనికే సగం అవుతుంది. ఇంకా కొంచెం జేఈ ఎగ్జామ్ కోసం డేట్ కొంచెం పోస్ట్పోన్ చేయాలి. జేఈ రాయాలంటే ఆధార్ కార్డు ముడివేస్తారు. మేము రోజంతా దీని వలన మీ సేవా సెంటర్లోనే గడుపుతున్నాము. అక్కడికి వెళ్తే ఇది సర్వర్ డౌన్ అని చెప్పి ఇలా అవ్వడం వల్ల మాకు రోజు మొత్తం ఇబ్బంది అవుతుంది. మాకు స్టార్టింగ్ నుండే మొబైల్స్ ఇవ్వట్లేదు, సపరేట్ నంబర్ అంటూ లేదు. మావి అంతా మా మమ్మీ డాడీ చేతిలోనే ఉంటాయి కంట్రోల్ అంతా, కాబట్టి మాకు ఇది చాలా కష్టంగా ఉంది. మేము ఈ జేఈ ఎగ్జామ్స్ ఎన్ని రాద్దామని మేము అప్లై చేద్దామంటే మా ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేదని చెప్పి మేము అప్లై చేసి క్యాన్సిల్ చేస్తున్నారు. మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది కొంచెం లిఫ్ట్ ఆఫ్ చేసి చేసి కొంచెం పోస్ట్పోన్ చేసి మా ఈ అకాడమిక్ ఇయర్ రోల్కి పర్మిషన్ ఇచ్చి రాసుకునేకి, దాని తర్వాత కొంచెం బాగా అందరూ పేరెంట్స్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయగలిగితే అప్పుడు అందరూ లింక్ చేసుకుంటారు ఆధార్కి వాళ్ళ ఫోన్ నెంబర్స్. ఇంకా మాకు హెల్ప్ అయింది. ఒక్క సిటీలోనే 100 మంది విద్యార్థులు నెల రోజులుగా ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. పేర్ల సవరణల కోసం యత్నిస్తున్నారు. పేరులో తప్పుల సవరణ, బయోమెట్రిక్ నమోదు, చిరునామా మార్పు ఒకేసారి చేయడం కుదరదని, మరోసారి రావాలని సిబ్బంది చెప్పడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దరఖాస్తుకు గడువు సమీపిస్తుండడం వారిని కలవరపరుస్తోంది. ఆధార్ కార్డులో సవరణలకు 15 రోజుల నుంచి నెల రోజులు పట్టడం కూడా ఇబ్బందిగా మారిందంటున్నారు విద్యార్థులు. పైగా రోజుల తరబడి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగడం కష్టంగా ఉంటోందన్నారు. పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన టైంలో ఆధార్ కేంద్రాల దగ్గరే గడిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్, పేరెంట్స్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి అప్లై చేద్దామని వెళ్తే అక్కడ నా ఫామ్ అప్లై అవ్వట్లేదు. ఎందుకని అడిగితే నా ఫోన్ నెంబరు అండ్ ఆధార్ కార్డ్ లింక్ ఉండాలని చెప్పారు. నేను అడిగేది ఏంటంటే గవర్నమెంట్కి కొన్ని రోజులు ఈ నిబంధనని ఎత్తివేయాలని అడుగుతున్నాను. జేఈఈ ఆధార్ కార్డు లింక్, ఎంట్రన్స్ ఎగ్జామ్కు ఆధార్ కార్డు లింక్ పెట్టిండ్రు. పిల్లలు మీ సేవకి వెళ్తున్నారు, అక్కడ సర్వర్ ప్రాబ్లం అంటున్నారు. పిల్లలు ఎగ్జామ్ చుట్టూ తిరగడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళకు కొద్దిగా పొడిగిస్తే మంచిది. జేఈఈ ఎగ్జామ్ అప్లికేషన్ గడువు పెంచడంతో పాటు ఆధార్ సవరణలకు ప్రత్యేకంగా సెంటర్లు ఏర్పాటు చేయాలంటున్నారు పేరెంట్స్. ఇక 2 సెషన్స్ లో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరగనున్నాయి. జనవరి 21 నుంచి 30 వరకు ఒక సెషన్, ఏప్రిల్ 1 నుంచి 10 వరకు రెండో సెషన్ ఉండనుంది.